ఏ 10థ్ క్లాస్ ఎలా ఉన్నారు? కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త సిలబస్ కష్టంగా అనిపిస్తున్నాయా? మరి నో ప్రాబ్లమ్. ఫుటీజో మీ ముందుకొస్తుంది. ఈజీ వేలో అన్ని టాపిక్స్ గుర్తుండేలా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఈరోజు మన సైన్స్ టెక్స్ట్ బుక్‌లోని ఫస్ట్ టాపిక్ అదే అండి. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఈ రియాక్షన్స్, ఈ బ్యాలెన్సింగ్ ఇవంతా ఎలా చేయాలి అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మేమున్నాము. బిఫోర్ థట్ అసలు ఈ లెసన్ టెక్స్ట్ బుక్‌లో అయితే 20-23 పేజెస్ వరకుంది. అమ్మో! ఇదంతా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలా చదవాలి? అనుకుంటున్నారా? అయితే ఒక్క స్లైడ్‌లో ఈ లెసన్‌లోని టాపిక్స్ అన్నీ ఒక సింపుల్ మైండ్ మ్యాప్ లాగా చెప్తాను. ఫస్ట్ అది చూద్దామా? ఓకే. ఫస్ట్ వన్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్ ఇదే కదా మన లెసన్. సో, ఇది తీసుకుంటే మనం ఫస్ట్ ఈ లెసన్‌లో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే కెమికల్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటాం. కెమికల్ రియాక్షన్ గురించి. సో, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అని చూసుకుంటే మనం ఇక్కడ చేంజ్ ఇన్ కలర్, స్టేట్, టెంపరేచర్ ఇంకా ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. సో, ఇవి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సరే మళ్ళీ కెమికల్ రియాక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తది అంటే, ఏం రిప్రజెంట్ చేస్తది? బ్యాలెన్స్‌డ్ రియాక్షన్ కదా! బ్యాలెన్స్‌డ్ రియాక్షన్ ఉండాలి. అంటే బ్యాలెన్స్‌డ్ రియాక్షన్ అంటే నథింగ్ బట్ రియాక్టెన్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. అంతే కదా! అంటే ఇవి కూడా ఒక 2 రూల్స్ ఫాలో అవుతాయి ఖచ్చితంగా. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి కన్జర్వేషన్ ఆఫ్ మాస్. కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఒకటి. సెకండ్ వన్ వచ్చి నంబర్ ఆఫ్ యాటమ్స్ అనేది సేమ్‌గా ఉండాలి. అంతే కదా! మనం ఒక కెమికల్ రియాక్షన్ చూసుకున్నామంటే రియాక్టెంట్స్‌లో ఉన్నన్ని యాటమ్సే ప్రొడక్ట్స్‌లో కూడా ఉండాలి. మాస్ అనేది రియాక్టెంట్స్‌లో ఎలా ఉంటదో ప్రొడక్ట్‌లో కూడా అలానే ఉండాలి. ప్రొడక్ట్స్‌లో కూడా. సో, ఇదొకటనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్‌కొస్తే ఫస్ట్ వన్ వచ్చి కాంబినేషన్ రియాక్షన్. తర్వాతొచ్చి డికంపోజిషన్ రియాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చి డిస్ప్లేస్‌మెంట్ రియాక్షన్. తర్వాతొచ్చి డబుల్ డిస్ప్లేస్‌మెంట్ రియాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చి రిడాక్స్ రియాక్షన్. ఇంకా హీట్ ఎక్స్‌చేంజ్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ రియాక్షన్స్ జరిగేటప్పుడు మైట్ బి ఇవి ఎట్లా ఉంటదంటే ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్. సో, ఇవన్నమాట. ఫస్ట్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఎలాగ రిప్రజెంట్ చేస్తాయి? ఒక బ్యాలెన్స్‌డ్ రియాక్షన్. తర్వాత హీట్ ఎక్స్‌చేంజ్ జరుగుతుంది గదా! దాని గురించి. ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే మనకి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే లెసన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇదే మీ లెసన్ అంతట్లో, మీ యూనిట్ అంతట్లో ఉండేది. రైట్? సో, ఇక్కడ క్లియర్‌గుంటే వి విల్ గో టు టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో, ఫస్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ కదా! ఈ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్‌లో ఫస్ట్ వన్ కాంబినేషన్ రియాక్షన్. ఈ కాంబినేషన్ రియాక్షన్స్‌లో సో, నేమ్‌లోనే ఉంది చూడండి. కాంబినేషన్ అంటే అది 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ కంబైన్డ్. 2 ఆర్ మోర్ రియాక్టెంట్స్ అంటే ఏ అనేది ఒక రియాక్టెంట్, బి అనేది ఒక రియాక్టెంట్ కంబైన్డ్ అయ్యి ఏబి అనే ప్రొడక్ట్ ఫార్మ్ అయితుందనమాట. సో, కాంబినేషన్ ఇక్కడే పేరులోనే ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 2 మోల్స్ ఆఫ్ ఎంజీ ప్లస్ ఆక్సిజన్ రియాక్షన్ జరిగి 2 ఎంజీఓ కంబైన్డ్ అయ్యి ఇలా ప్రొడక్ట్‌గా ఫార్మ్ అవుతాయి. మీకింకా ఒక జస్ట్ ఒక సింపుల్ ఫన్నీ ట్రిక్ చెప్పనా? ఏం లేదు. ఇప్పుడొక ఆహ్, ఫేస్ ఉంది. ఫేస్ ఉంది. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఉంది. లైక్ ఒక స్మైల్ ఉంది. ఈ 2 కలిపితే ఒక స్మైలీ ఫార్మ్ అయింది. థిస్ ఈస్ ద కాంబినేషన్. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూస్తే సెకండ్ వన్ డీకంపోజిషన్ రియాక్షన్. ఈ డీకంపోజిషన్ రియాక్షన్‌కొస్తే ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షన్‌కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. అంటే ఎట్లనో చూడండి. ఏబీ అంటే ఇది నాకు మన ప్రొడక్ట్‌లో ఫార్మ్ అయింది. ఏగా, బీగా డివైడ్ అవ్వడం కదా!
సో, దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే 2H2O 2 మోల్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే 2H2 హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ ఇలాగా సెపరేట్‌గా ఫార్మ్ అయితాయి. ఇక్కడ గూడా ఒక జస్ట్ మీకు గుర్తుండడానికి ఒక ఫన్నీ ఎగ్జాంపుల్. ఒక స్మైలీ తీసుకున్నాను. సో, ఫేస్ ప్లస్ ఎక్స్‌ప్రెషన్ విడివిడిగా బయటకొచ్చేస్తాయి. ఇదనమాట. రైట్? నెక్స్ట్ వన్ వచ్చి థర్డ్ వన్ దట్ ఈస్ డిస్‌ప్లేస్‌మెంట్. ఈ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ వచ్చి డిస్‌ప్లేసెస్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్. అంటే ఎలాగో చూద్దాం చూడండి. A ప్లస్ BC gives rise to AC ప్లస్ B. ఓకేనా? అంటే మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ వచ్చి లెస్ రియాక్టివ్ ఎలిమెంట్‌ని డిస్‌ప్లేసెస్ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. జస్ట్ ఫస్ట్ ఫన్నీ ఎగ్జాంపుల్ చూద్దాము. క్లారిటీ వస్తది. ఎక్స్‌ప్రెషన్ ప్లస్ ఫేస్ అండ్ ఎక్స్‌ప్రెషన్. సో, వేరే కలర్ తీస్తాను చూడండి. ఇది మీరు A అనుకుంటే లోపల ఎక్స్‌ప్రెషన్ వచ్చి B, ఫేస్ వచ్చి C. ఓకేనా? ఇప్పుడు A వచ్చి Cని పట్టుకుంది కాబట్టి సో, C అనేది ఫేస్, A అనేది ఎక్స్‌ప్రెషన్ కాబట్టి లోపలికొచ్చేసింది ఎక్స్‌ప్రెషన్. సో, ఇంకా ఇక్కడ మిగిలిపోయిన ఎక్స్‌ప్రెషన్ బయటకొచ్చింది. ఓకేనా? ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. క్లారిటీ ఉంటుంది గదా! సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామా? క్లియర్‌గా అర్థమైతది. Zn ప్లస్ 2HCl గివ్స్ రైజ్ టు ZnCl2 కదా! ZnCl2 ఎందుకంటే 2 క్లోరిన్స్ ఉన్నాయి గాబట్టి. ఇంకేం మిగిలున్నాయి? 2 హైడ్రోజన్స్ మిగిలున్నాయి గాబట్టి H2 గ్యాస్. అంతే గదా! Zn వచ్చి Clని తీసుకుంది. లైక్ A వచ్చి Cని తీసుకున్నట్టు. తర్వాత B హైడ్రోజన్ అనేది బయటికెళ్ళిపోయింది. ఓకేనా? దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్. డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్. అంటే 2 రియాక్టెంట్స్ అనేవి 2 ప్రొడక్ట్స్‌ని అంటే న్యూ కాంపౌండ్స్‌ని ఫార్మ్ చేస్తాయి. అందుకే దీన్ని డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ అంటున్నాం. ఈ ఫస్ట్‌దుంది చూసారా? డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్. దీన్ని సింగిల్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్ అని గూడా అనుకోవచ్చు. ఓకేనా? ఒక రియాక్టెంట్ మాత్రం ఎక్స్‌చేంజ్ అయ్యి ప్రొడక్ట్స్ ఫార్మ్ అయ్యాయి కదా! ఇక్కడ 2 ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ వేస్తాను. క్లియర్‌గా ఉంటది చూడండి. ఏబీ ప్లస్ సీడీ గివ్స్ రైజ్ టు ఏసీ అంటే దీన్ని తీసుకుంటుంది. ఇది ఎక్స్‌చేంజ్ చేసుకుంటుంది. ప్లస్ బీడీ ఈ విధంగా ఫార్మ్ అవుతుంది. సో, ఫన్నీ ఎగ్జాంపుల్ కూడా చూసేద్దామా? రైట్. స్మైలీ ఫేస్, ఫేస్ ప్లస్ ఎక్స్‌ప్రెషన్ ఇంకా ఫేస్ ప్లస్ ఎక్స్‌ప్రెషన్. ఓకేనా? సో, ఇక్కడ జస్ట్ చేంజ్ అయిపోతాయి. ఈ ఫేస్ వచ్చి ఈ ఎక్స్‌ప్రెషన్‌ని తీసుకుంటుంది. ఈ ఎక్స్‌ప్రెషన్ వచ్చి ఈ ఫేస్‌ని తీసుకుంటుంది. జస్ట్ 2 డిస్‌ప్లేస్ అయితున్నాయన్నమాట. లైక్ థిస్. ఇది. ఇది. ఓకేనా? సో, దీనికి ఎగ్జాంపుల్స్ చూస్తే BaCl2 ప్లస్ Na2SO4 గివ్స్ రైజ్ టు ఇప్పుడు ఎలా ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయంటే Ba వచ్చి SO4ని తీసుకుంటది. Na వచ్చి Clని తీసుకుంటది. చూద్దాం. BaSO4 ప్లస్ 2NaCl. 2NaCl ఎందుకు? 2 సోడియమ్స్ ఉన్నాయి. 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 2NaCl తీసుకున్నాం. ఓకేనా? దిస్ ఈస్ డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చి రిడాక్స్ రియాక్షన్. రిడాక్స్‌లో అంటే రిడక్షన్, ఆర్ఈడీ రిడక్షన్, ఆక్స్ అంటే ఆక్సిడేషన్. ఓకేనా? రిడక్షన్ అంటే ఏంటంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్ ఆర్ లాస్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ గాని లూజ్ అయిందంటే దాన్ని కూడా రిడక్షనే అంటాము. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ ఆక్సిజన్. రివర్స్ అనమాట. అర్థమైంది కదా! వీటిల్నే రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. సో, ఇది టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. కాంబినేషన్, డికంపోజిషన్, డిస్‌ప్లేస్‌మెంట్, డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ అండ్ రిడాక్స్ రియాక్షన్స్. ఇవి చాలా ఈజీ అనమాట. కొంచెం ఫన్నీ వేలో గుర్తుపెట్టుకుంటే అసలు అలా ఉండిపోతాయన్నమాట బ్రెయిన్‌లో. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.
సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పొటిజో లెర్నింగ్ ఈజ్ ఫన్.